హాయ్ వ్యూవర్స్, నా పేరు శాతవాహనం. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత విద్యార్థులు ఏ కోర్సు చదివితే బాగుంటుంది, ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, ఎలాంటి విద్యావకాశాలు ఉంటాయి, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఏ విధంగా మనం ఫ్యూచర్ని ఎడ్యుకేషన్ వైపు, విద్య వైపు, అదేవిధంగా జాబ్స్ వైపు అవగాహన కల్పించుకోవచ్చు అనేటటువంటి ఒక అంశానికి సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. చూడండి జాగ్రత్తగా. చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉన్నారు, ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. తొందరలో రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. అయితే ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఏ కోర్సెస్ చేస్తే బాగుంటుంది, ఎలా మనము పై తరగతులను అవగాహన కల్పించుకోవచ్చు, పై తరగతులపై అవగాహన కలిగి ఉండవచ్చు అనే అంశానికి సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. చూడండి, ఇంటర్మీడియట్, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మనం కంప్లీట్ చేసాం. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంపీసీ వాళ్ళు కానీ, బైపీసీ వాళ్ళు కానీ, సిఈసి వాళ్ళు కానీ, హెచ్ఈసి వాళ్ళు కానీ, లేదా ఎంఈసి వాళ్ళు కానీ, ఇంటర్లో ఏ గ్రూపు వాళ్ళైనా, ఏ గ్రూపు కంప్లీట్ చేసిన వాళ్ళు టీచింగ్ సైడ్ పోవాలి అనుకున్నప్పుడు టీచింగ్ సైడ్ ఉంటుంది. దీన్ని టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు. దీనికోసం డిఎడ్ అంటాం, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. అంటే ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత నువ్వు టీచింగ్ వైపు పోవాలి అనుకున్నప్పుడు డిఎడ్ అనే ఒక ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ కోర్స్ ఉంటుంది. ఇది 2 సంవత్సరాల కోర్సు ఉంది, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఇంతకుముందు దీన్ని టీటీసీ అనేవాళ్ళు. ఎవరైతే టీచింగ్ చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఆ టీచింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ డిఎడ్ అనేటువంటి ఒక కోర్సును 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది, డిఎస్సి అనేటువంటి ఒక జాబ్స్ వేస్తుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ గవర్నమెంట్ జాబ్స్ వేస్తుంది. జాబ్స్ వేసినప్పుడు ఎవరైతే డిఈడి వాళ్ళు ఉన్నారో, డిఈడి వాళ్ళు డిఎస్సి రాసుకోవడానికి ఎలిజిబుల్. ఈ డిఎస్సి రాసుకున్న తర్వాత వాళ్లకు జాబ్స్ వస్తాయి. అది హెచ్జిటి అంటాం. ఈ జాబ్స్ వస్తాయి అంటే ప్రైమరీ స్కూల్ టీచర్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటే ప్రైమరీ స్కూల్లో 1 నుంచి 5వ తరగతి 1 to 5th క్లాసెస్ వరకు చెప్పటం కోసం ఈ హెచ్జిటి టీచర్లుగా ట్రైనింగ్ జాబ్స్ వస్తాయి. ఈ డిఎడ్ ట్రైనింగ్ చేసుకుంటే హెచ్జిటి జాబ్స్ని మనము డిఎస్సి ద్వారా సంపాదించుకోవచ్చు. స్కూళ్ళలో, ప్రైమరీ స్కూళ్ళలో 1 to 5th వరకు టీచింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ గ్రూప్ చేసిన వాళ్ళకైనా కూడా ఈ ట్రైనింగ్ కోర్సుని యూజ్ చేసుకోవచ్చు. ఇది టీచింగ్ సైడ్ 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ టీచింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నువ్వు చేరాలి అనుకుంటే డిగ్రీలోకి ఎంటర్ కావచ్చు. లేదు, నాకు టీచింగ్ కోర్స్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా డిగ్రీలోకి ఎంటర్ కావచ్చు. డైరెక్ట్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిఈడి చేయొచ్చు. చేసిన తర్వాత డిగ్రీలోకి రావచ్చు. లేదు, డిఈడి అవసరం లేదు నాకు, టీచింగ్ సైడ్ పోవాల్సిన అవసరం లేదు నాకు అని అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే డిగ్రీ కోర్సులోకి వస్తారు. డిగ్రీ కోర్సులోకి ఎంటర్ అవుతారు. మరి డిగ్రీ కోర్సు మీకు ఇక్కడ 3 years కోర్సు ఉంటుంది. ఈ డిప్లొమానేమో 2 years, ఇదేమో 3 years. ఈ 3 years నువ్వు చేయబోయేటటువంటి ఒక డిగ్రీ కోర్సు దోస్త్ అనేటువంటి ఒక సైట్ ద్వారా డైరెక్ట్గా నువ్వు కాలేజీకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కాలేజీకి వెళ్ళకూడదు. దోస్త్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో నువ్వు నీ గ్రూపుకు సంబంధించి ఏ గ్రూపులో జాయిన్ అవుతున్నావు, ఏ గ్రూప్ చేయడానికి ఇష్టపడుతున్నావు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దోస్తులోనే నువ్వు అప్లై చేసుకోవాలి. దోస్తు ద్వారా నీకు సీట్ వస్తుంది. దోస్తు ద్వారా నీకు విషయాలన్నీ తెలుస్తాయి. సో నువ్వు డైరెక్ట్గా కాలేజీకి పోవాల్సిన అవసరం లేదు. దోస్త్ అనే వెబ్సైట్లోనే అన్ని వివరాలు ఇందులోనే ఉంటాయి. కాబట్టి ఏ డిగ్రీ కోర్సులోకి నువ్వు జాయిన్ కావాలి అన్నా, డిగ్రీలోకి చేరాలి అనుకున్నప్పుడు ఈ దోస్తు వెబ్సైట్ ద్వారా నువ్వు డిగ్రీలోకి ఎంటర్ కావచ్చు. అయితే
నువ్వు చేరబోయేటటువంటి డిగ్రీలో ఏ కోర్సెస్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇక్కడ మనం చదివేటటువంటి ఎకనామిక్స్ వాళ్ళము కాబట్టి ముఖ్యంగా చూడండి ఎవరెవరు ఉంటారు ఇంటర్మీడియట్లో సిఈసి వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ హెచ్ఈసి వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ ఎంఈసి వాళ్ళు ఉంటారు. ఈ 3 కోర్సెస్కు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. సిఈసి వాళ్ళు కావాలి అంటే వీళ్ళు కంపల్సరీగా బీకామ్లోకి ఎంటర్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కామర్స్ కోర్స్ ఇంటర్లో చదివి ఉంటారు. ఇది ఇంటర్ కోర్స్, ఇంటర్మీడియట్ ఆల్రెడీ సిఈసి కోర్సు చదివి ఉన్నారు ఇంటర్మీడియట్లో. వాళ్ళు రేపు డిగ్రీ కోర్సులోకి బీకామ్లోకి ఎంటర్ అవుతాడు. అదే హెచ్ఈసి చేసినటువంటి స్టూడెంట్ బిఏలోకి ఎంటర్ అవుతాడు. అయితే ఇక్కడ సిఈసి చేసినటువంటి స్టూడెంట్ బీకామ్లోకి ఎంటర్ కావచ్చు, లేదా బిఏలోకి కూడా ఎంటర్ కావచ్చు. కానీ హెచ్ఈసి చేసినటువంటి స్టూడెంట్ ఓన్లీ బిఏలోకి ఎంటర్ కావాలి, బీకామ్లోకి చేరే అవకాశం లేదు, తక్కువ. ఎందుకంటే వాళ్ళకి కామర్స్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి తర్వాత ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఎంఈసి స్టూడెంట్స్ వాళ్ళు కంపల్సరీగా బీకామ్లో జాయిన్ కావాలి. ఎందుకు అంటే వాళ్ళు కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఇందులో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వీళ్ళు బీకామ్లోకి ఎంటర్ అవుతారు. అలా మీరు రేపు చేయబోయేటటువంటి డిగ్రీలో చేయబోయేటటువంటి చూడండి బీకామ్ లేదా బిఏ ఇది 3 years కోర్స్. బీకామ్ 3 years ఉంటుంది, బిఏ 3 years ఉంటుంది. హెచ్ఈసి వాళ్ళకు బిఏ అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు కామర్స్ చదవలేదు కాబట్టి. చూడండి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ కామర్స్ లేదు కాబట్టి ఇందులో కూడా కామర్స్ ఉండదు. కాబట్టి ఇక్కడ వీళ్ళు బిఏ తీసుకుంటారు. ఇది కూడా 3 years కోర్స్. అదేవిధంగా ఎంఈసి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్తో వచ్చారు వీళ్ళు కూడా బీకామ్లోకే ఎంటర్ అవుతారు. కాకపోతే బీకామ్లో మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి కొంచెం పార్ట్ ఇది మ్యాథ్స్ చదివిన వాళ్ళకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. అంతకుమించి వీరు ఎంపీసీలోనో లేకపోతే ఎంఎస్సిఎస్లో జాయిన్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఎంఈసి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీకామ్లోకి ఎంటర్ అవుతారు. అయితే ఇక్కడ చూడండి బీకామ్ కంప్లీట్ చేయనడే సిఈసి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో బీకామ్లో కానీ బిఏ కానీ జాయిన్ అయిన తర్వాత 3 yearsలో ఖచ్చితంగా అన్ని సబ్జెక్టులు పాస్ అయి ఉండాలి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు డిగ్రీలో ఇంతకుముందు ఇయర్ వైజ్ స్కీమ్ ఉండే. ఇయర్ వైజ్ అంటే జూన్ నుంచి కాలేజీ స్టార్ట్ అవుతుంది, మార్చిలో ఎగ్జామినేషన్స్ జరుగుతాయి, ఒకటేసారి యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉండే. కానీ ఇప్పుడు అవకాశం లేదు, సెమిస్టర్స్ విధానం అమల్లోకి వచ్చింది. సెమిస్టర్స్ విధానం వచ్చింది కాబట్టి ఈ బీకామ్ వాళ్ళు సపోజ్ ఇక్కడ చూస్తాను బిఏ కానీ బీకామ్తో కానీ వీళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత వీళ్ళు బీకామ్ని 3 years చదువుతాడు, ఒకటి బిఏను 3 years చదువుతాడు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎంఈసి వాళ్ళు బీకామ్ను 3 years చదువుతాడు. కామర్స్ ఈ మొత్తం డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ టీచింగ్ కోర్సుకు రావాలి అనుకున్నప్పుడు బిఎడ్ ఉంటుంది, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ పైన చూడండి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఇక్కడ ఎస్జిటి 2nd grade టీచర్స్ అంటే స్కూల్లో ఓన్లీ 1 నుంచి 5th class వరకు మాత్రమే స్కూల్లో చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బీఈడి కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్స్ అంటారు. స్కూల్ అసిస్టెంట్స్ అంటే 7th అంటే హై స్కూల్లో అంటే 7th class నుంచి 10th class వరకు హై స్కూల్లో క్లాసులు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే టీచింగ్ సైడ్ నువ్వు పోవాలి అని అనుకుంటే మాత్రమే ఇక్కడ బిఎడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ అంటాం. బీఈడి చేసి కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ డిఎస్సి వేస్తుంది, పోస్టులు టీచర్ జాబ్స్ వేస్తుంది. ఈ టీచర్ జాబ్స్ వేసినప్పుడు ఎవరికైతే బిఈడి ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి డిఎస్సికి. సో దీంతో నీకు ఇందులో అప్లై చేస్తావు, నీకు జాబ్ వస్తుంది. స్కూల్ అసిస్టెంట్గా నువ్వు హై స్కూల్లోకి పోయి క్లాసెస్ చెప్తావు, టీచర్గా అపాయింట్ అవుతావు, నువ్వు స్కూల్ అసిస్టెంట్గా నువ్వు క్లాసెస్ చెప్పుకోవచ్చు. అలా బీఈడి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డిఎస్సి ఎక్కువగా వేయటం లేదు కాబట్టి గురుకుల టీచర్స్ అంటారు. ఈ గురుకుల టీచర్ చాలా జాబ్స్ గురుకుల టీచర్స్ ద్వారా KG to PG అనేటువంటి విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎక్కువగా గురుకుల టీచర్లు నింపుతున్నారు. ఈ గురుకుల టీచర్స్ ఏం చేయొచ్చు అంటే నీకు కనుక బీఈడి ఉంటే గురుకుల టీచర్స్కి అప్లై చేసుకోవచ్చు.
అంటే టీచింగ్ సైడ్ నువ్వు పోవాలి అనుకుంటే, కాబట్టి బీఈడి కంప్లీట్ చేసుకుంటే డిఎస్సి ద్వారా స్కూల్ అసిస్టెంట్ అపాయింట్ కావచ్చు. లేదు ఒకవేళ గురుకుల టీచర్ జాబ్స్ పడితే గురుకుల టీచర్స్ నువ్వు అప్లై చేసుకోవచ్చు, గురుకుల టీచర్గా అపాయింట్ అయ్యి నువ్వు జాబ్ సంపాదించుకోవచ్చు. అలా డిగ్రీ పూర్తయిన తర్వాత కంపల్సరీగా ఏ ఎంట్రన్స్ టెస్ట్కైనా నువ్వు ఎలిజిబుల్. నువ్వు అప్లై చేసుకోవడానికి, జాబ్ సంపాదించుకోవడానికి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా కూడా నీకు డిగ్రీ బేస్. కాబట్టి సహజంగా ఇక్కడ నువ్వు కంప్లీట్ చేసుకొని వచ్చావు అనుకోండి, 2 సంవత్సరాలు గ్యాప్ వస్తుంది, తర్వాత డిగ్రీ చేసుకోవచ్చు. లేదు 3 సంవత్సరాలు చేసుకున్న తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఇక్కడ డిఎడ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ డిగ్రీ అయిపోయిన తర్వాత బిఎడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇలా మనము ఈ డిగ్రీని కంప్లీట్ చేసుకోవచ్చు, 3 సంవత్సరాల డిగ్రీని. ఇది సెకండ్ స్టేజ్, ఇంటర్ అయిపోయిన తర్వాత. ఇక నెక్స్ట్ ఎప్పుడైతే నీకు డిగ్రీ అయిపోతుందో, డిగ్రీ అయిపోయిన తర్వాత చూడండి, చాలా మందికి డౌట్ వచ్చేది ఏంటంటే, సార్ బిఏ నేను గ్రూప్ జాయిన్ అయిదాం అనుకుంటున్నాను, ఏ కోర్సెస్ ఉంటాయి బిఏలో అని సహజంగా అడుగుతుంటారు. చూడండి మరొకసారి రాస్తాను నేను. సిఈసి కంప్లీట్ అయిన వాళ్ళు బీకామ్లో జాయిన్ కాండి, చాలా మంచిది. నెక్స్ట్ హెచ్ఈసి ఎవరైతే కోర్సు చదివారో, హెచ్ఈసి కోర్సు చదివిన వాళ్ళు బిఏలో జాయిన్ కాండి. ఎందుకు అంటే హెచ్ఈసి చదివిన వాళ్ళకు కామర్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, కామర్స్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఇక్కడ బీకామ్లో జాయిన్ అయ్యే అవకాశం లేదు, కాబట్టి బిఏనే అది సూటబుల్ కోర్స్. అదేవిధంగా ఎంఈసి చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంఈసి చదివినటువంటి వాళ్ళు బీకామ్లోకి జాయిన్ అవుతారు, వాళ్ళు బిఏలోకి కూడా వెళ్ళొచ్చు, అది వాళ్ళ ఇష్టం, అందులోకి కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఇక్కడ బీకామ్లోనే జాయిన్ కాండి. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే, సిఈసి వాళ్ళు బీకామ్ చేయడం, తర్వాత హెచ్ఈసి వాళ్ళు, ఒక నిమిషం గ్యాప్ ఇస్తాను కొంచెం, హెచ్ఈసి వాళ్ళు బిఏ కోర్సు చేయడం, అదేవిధంగా ఎంఈసి వాళ్ళు బీకామ్ కోర్సు చేయడం చాలా మంచిది. అయితే మరి బీకామ్లో మేము జాయిన్ అవుతున్నాం సార్, ఇంటర్మీడియట్ మాది కంప్లీట్ అయింది, మేము బీకామ్లోకి జాయిన్ అవుతున్నాము, అందులో ఏ కోర్సు ఉంటుంది, అదేవిధంగా బిఏలో జాయిన్ అవుతాం, అందులో ఏ కోర్సెస్ ఉంటాయి, ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది అనే డౌట్ చాలా మందికి వస్తుంది. అయితే చూడండి, బీకామ్లో ఏమీ లేదు, మొత్తం ఒకటే కోర్సు ఉంటుంది. బీకామ్లో బీకామ్ కంప్యూటర్స్ ఉంటుంది ఒకటి, నెక్స్ట్ బీకామ్ జనరల్, 2 కోర్సెస్ ఉంటాయి, 2 గ్రూపులు ఉంటాయి. అదేవిధంగా ఇంకొకటి కూడా బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనే కోర్సెస్ ఉంటాయి. చూడండి, ఎవరైతే బీకామ్లోకి జాయిన్ అయ్యిద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారో సిఈసి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, బీకామ్లోకి ఎంటర్ అవుతున్నాం, మనం ఓన్లీ ఎకనామిక్స్ వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాం, బిఏ వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాం, బిఎస్సి వాళ్ళ గురించి మాట్లాడుకోవడంలే. ఎకనామిక్స్ ఏదైతే రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉందో, రిలేటెడ్ గ్రూప్స్ ఉన్నాయో, రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉందో దాని గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం, ఆ కోర్సెస్ ఆఫర్స్ గురించే మాట్లాడుకుంటున్నాం, కెరీర్ గురించే. సిఈసి వాళ్ళు బీకామ్లోకి ఎంటర్ అవుతారు, బీకామ్ కంప్యూటర్స్ ఉంటుంది, బీకామ్ జనరల్ ఉంటుంది, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటుంది. చూడండి, బీకామ్ కంప్యూటర్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఇది ఇంగ్లీష్లో రాయాలి, ఇంగ్లీష్లో చదవాలి, ఇది ఇంగ్లీష్ మీడియం. బీకామ్ జనరల్ తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం తక్కువ బీకామ్ జనరల్. సో ఇందులో కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంస్ ఉంటాయి, కానీ బీకామ్ జనరల్ తెలుగు మీడియంలో ఉంటుంది. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇది కూడా ఒక కోర్సు. అయితే ఇందులో ఈ అప్లికేషన్ కోర్సులో ఎకనామిక్స్ ఉండదు, ఎకనామిక్స్ ఉండని కోర్సు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్. గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటిలో ఎకనామిక్స్ ఉంటుంది. ఇందులో బీకామ్ కంప్యూటర్లో ఉంటుంది, బీకామ్ జనరల్లో ఉంటుంది, రెండింటిలో ఎకనామిక్స్ ఉంటుంది. ఎందుకంటే రేపు మీరు ఎంకామ్ చేయాలి అన్నా, ఎంబీఏ చేయాలన్నా, ఎంసీఏ చేయాలన్నా ఎకనామిక్స్ కంపల్సరీగా ఉంటుంది. మీకు ఇంటర్మీడియట్ కాంచి ఎకనామిక్స్ ఉంటుంది, డిగ్రీలో ఎకనామిక్స్ ఉంటుంది. కాబట్టి మీకు కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకుంటే ఇక్కడ ఎకనామిక్స్ రాదు. రేపు మళ్ళీ ఏదైనా కాంపిటేటివ్ చదవాలన్నా, ఎంకామ్లో
తర్వాత ఎంబీఏలో చదవాలన్నా మన ఎకనామిక్స్ సపరేట్గా కోచింగ్ పోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎక్కువగా అంటే కంప్యూటర్ అడాప్షన్ ఎక్కువగా ఉంటుంది, ఇందులో కంప్యూటర్ ఎక్కువగా అప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మాత్రం బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ జనరల్ 2 కోర్సెస్ బీకామ్ వాళ్ళు జాయిన్ కావచ్చు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత. ఇంకా కొన్ని కాలేజీలో కొన్ని కాంబినేషన్స్తో, అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో కొన్ని బీకామ్లో కొన్ని కాంబినేషన్స్తో వేరే గ్రూప్స్తో సబ్జెక్ట్స్తో కలిపి ఉంటాయి. అదేవిధంగా బిఏలో చూడండి, బిఏలో కూడా ఈహెచ్పి, నెక్స్ట్ హెచ్పిపి, నెక్స్ట్ టిహెచ్పి, అంటే ఆయా కాలేజీని బట్టి ఉంటుంది. కొన్ని కాలేజీలు కొన్ని కాంబినేషన్స్తో ఉంటాయి. కొన్ని గ్రూపులు, అన్ని గ్రూపులు ఒక కాలేజీలో ఉండకపోవచ్చు, కొన్ని కాలేజీలో ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి ఏముంటుంది ఇందులో, ఎకనామిక్స్, నెక్స్ట్ హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ ఈ కాంబినేషన్తో, నెక్స్ట్ హిస్టరీ, ఇక్కడ ఇది రాస్తాను, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఏ, పొలిటికల్ సైన్స్ ఇక్కడ రాస్తాను, పొలిటికల్ సైన్స్, హిస్టరీ. చూడండి ఈ కాంబినేషన్తో గ్రూప్స్ ఉంటాయి. అంటే హెచ్పిపి వాళ్ళకి ఎకనామిక్స్ ఉండదు, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, వీళ్ళకి ఎకనామిక్స్ ఉంటుంది. టిహెచ్పి వాళ్ళకి తెలుగు కాంబినేషన్లో ఉంటుంది, ఇందులో ఎకనామిక్స్ లేదు, హిస్టరీ ఉంటుంది. సో ఇలా మనము అంటే ఇంకో కొన్ని కాలేజీలు కొన్ని గ్రూప్స్ని కాంబినేషన్తో రన్ చేస్తుంటాయి. అంటే మనం ఏ గ్రూప్ కావాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ దోస్త్ అనే సైట్ ఉంటుంది. రేపు డిగ్రీలోకి నువ్వు ఎంటర్ కాబోతున్నావు, డిగ్రీ అప్లికేషన్ చేద్దామనుకుంటున్నావు, డిగ్రీ అప్లికేషన్ చేద్దామనుకున్నప్పుడు దోస్త్ అనే సైట్ ఉంటుంది. ఆ దోస్త్ అనే సైట్లో నువ్వు అప్లై చేసుకోవాలి. అన్ని వివరాలు అందులో ఉంటాయి. ఏ కాలేజీ ఎక్కడుంది, ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తుంది అనే విషయాలు మొత్తం ఇందులో ఉంటాయి. దోస్త్ అనే వెబ్సైట్లో ఉంటుంది. అందులో చూసుకొని అందులోనే అప్లై చేసుకోవాలి. మీ సేవ ద్వారా అందులోనే నీకు నోటిఫికేషన్ వస్తుంది, నీకు మెసేజ్ వస్తుంది, నీకు సీట్ వచ్చిందా రాలేదా అన్ని వివరాలు దోస్త్ ద్వారా నువ్వు చేసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను చూడండి. నేను డిగ్రీలో అడ్మిషన్ పొందడం ఎలా అనే ఒక వీడియో కూడా చేశాను. అవి చూస్తే మీకు పూర్తిగా దాని గురించి అవగాహన వస్తుంది. ఏం చేయాలి, డిగ్రీలో అడ్మిషన్ చేయాలంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే వీడియోలు కూడా అందులో ఉన్నాయి, మన వీడియోలో యూట్యూబ్లో ఉన్నాయి, అవన్నీ చూడండి. సో అలా ఈహెచ్పి, హెచ్పిపి, టిహెచ్పి ఇంకా కొన్ని కాంబినేషన్స్ తోటి గ్రూప్స్ ఉండొచ్చు. మీకు ఏ కోర్స్ అయితే నచ్చుతుందో ఆ కోర్సును మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే నా ఉద్దేశం ప్రకారం ఏమిటంటే, ఎవరైతే ఎంఈసి వాళ్ళు కూడా అంతే, ఎంఈసి వాళ్ళు బీకామే చేయాల్సిందే. ఈ బీకామ్లో మళ్ళీ ఇవే కోర్సు చదవాలి. చూడండి వీళ్ళకి రాయలేదు నేను. ఎంఈసి వాళ్ళకు బీకామ్లో కంప్యూటర్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, సో ఇలా జనరల్ కూడా చేయొచ్చు. బీకామ్ కంప్యూటర్ జనరల్, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనే కోర్సును కూడా ఎంఈసి వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా డిగ్రీకి సంబంధించి మీరు చదువుకున్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సు ఆధారంగా సిఈసి వాళ్ళు, హెచ్ఈసి వాళ్ళు, ఎంఈసి వాళ్ళు ఈ 3 గ్రూప్స్ ఎక్కువ కాంబినేషన్తో ఉంటాయి. వీళ్ళు ఈ కోర్సెస్ను చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా మనకు ఏ కోర్స్ అయితే ఇష్టమో, భవిష్యత్తులో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నాను అనేటటువంటి దానికి సంబంధించి ఇక్కడ మీరు కోర్సెస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక అవకాశం కూడా ఉంది చూడండి. ఎవరైతే బీకామ్ వాళ్ళు ఉన్నారో, అంటే సిఈసి చదివినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఎంఈసి చదివినటువంటి వాళ్ళు, వీళ్ళకు ఇంకొక అవకాశం కూడా ఉంది. ఏమిటి, వీళ్ళు చార్టర్డ్ అకౌంట్స్ సిఏ ఫౌండేషన్ అంటాం. సిఏ ఫౌండేషన్ అటువంటి కోర్సును కూడా రాసుకోవచ్చు. అంటే ఎప్పుడు రాయాలి చూడండి, ఇంటర్మీడియట్ మీరు కంప్లీట్ అవుతారు కదా, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఏమని, సిఏ ఫౌండేషన్. ఎవరు దీనికి ఎలిజిబుల్, ఏ గ్రూప్ వాళ్ళైనా ఎలిజిబులే. ఎంపీసీ వాళ్ళు కావచ్చు, బైపీసీ వాళ్ళు కావచ్చు, ఎంఈసీ వాళ్ళు కావచ్చు, సిఈసీ, హెచ్ఈసీ, ఆల్ గ్రూప్స్ ఎలిజిబుల్ సిఏ ఫౌండేషన్. ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అంటే సిఈసీ వాళ్ళకు, ఎంఈసీ వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ చదివి ఉన్నారు,
కామర్స్ చదివి ఉన్నారు, ఎకనామిక్స్ చదివి ఉన్నారు, మ్యాథ్స్ చదివి ఉన్నారు. కాబట్టి ఈ సిఏ ఫౌండేషన్ ఎప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఇయర్లీ 2 టైమ్స్ నీకు సిఏ ఫౌండేషన్ నుంచి నీకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 9,000 10,000 అమౌంట్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సిఏ ఫౌండేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. ఎవరైతే బీకామ్ మన సిఈసి ఎంఈసి వాళ్ళు ఈ సైడ్ పోవాలనుకునే వాళ్ళు, సిఏ ఫౌండేషన్ పోవాలనుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు ఎంట్రన్స్ పెడతారు. ఇయర్లీ 2 టైమ్స్లో నీకు సెలెక్ట్ అయితే నువ్వు సిఏ ఫౌండేషన్లోకి ఎంటర్ కావచ్చు. సో అలా సిఏ ఫౌండేషన్ ఈ కోర్సులన్నీ ఏమీ లేకుండా సిఏ ఫౌండేషన్ ద్వారా నువ్వు ఒక చార్టర్డ్ అకౌంట్గా, దానికి ఇంకా ప్రాసెస్ చాలా ఉంది, అది ఇంకొక వీడియోలో చేస్తాను నేను. సిఏ వాళ్ళకు సిఏ ఎలా చేయాలి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, దానికి ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, తర్వాత ఎన్ని దశలుగా దాన్ని చదవాల్సి వస్తుంది అనేది ఒక వీడియోలో చేస్తాను నేను. సో ఇలా బీకామ్ వాళ్ళు చదవాలనుకునే వాళ్ళు, లేకపోతే సిఈసి ఎంఈసి కంప్లీట్ అయిన వాళ్ళు ఈ కోర్సు మొత్తం రాకుండా, కింది వైపు రాకుండా ఇటు నుంచి డైరెక్ట్గా ఇంటర్మీడియట్ అయిపోగానే అటువైపు కూడా వెళ్ళేటటువంటి అవకాశం. ఇక్కడ ఎంఈసి వాళ్ళు, సిఈసి వాళ్ళు, ఇక హెచ్ఈసి వాళ్ళు ఈ కోర్సెస్ చేసుకోవచ్చు. ఏది ఈహెచ్పి కానీ, హెచ్పిపి కానీ, టీహెచ్పి కానీ, ఇంకా కొన్ని కాలేజీలకు సంబంధించినటువంటి కాలేజీలో కొన్ని గ్రూప్స్కి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి, అవి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డిగ్రీలో ఇలాంటి కోర్సెస్ ఉంటాయి. సింపుల్ అండి. సో ఈ డిగ్రీ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత చూడండి, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు రాస్తారు. ఆఫ్టర్ డిగ్రీ ఏం చేసాము? ఆఫ్టర్ డిగ్రీలో బిఏ చేసాము, బీకామ్ చేసాం. ఇవి రెండే మన ఆర్ట్స్ గ్రూప్కి సంబంధించినటువంటి ఎకనామిక్స్ రిలేటెడ్ గ్రూప్స్. బిఏ అయిన తర్వాత ఆ వ్యక్తి చేయాల్సింది ఏంటి అంటే పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అంటే డిగ్రీలో నుంచి పీజీలోకి ఎంటర్ అవుతున్నావు. ఇది పీజీ కోర్సెస్. బిఏ వాళ్ళు పీజీ కోర్సెస్ ఎట్లా కావాలంటే పీజీలో వాళ్ళు చేసే కోర్సును ఏమంటామంటే ఎంఏ, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. బిఏ కంప్లీట్ చేసిన వాళ్ళు దేంతో కంప్లీట్ చేసిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఈహెచ్పితో కంప్లీట్ చేశారు అనుకుందాం. ఈహెచ్పితో కంప్లీట్ చేశారు, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్తో కంప్లీట్ చేశారు. చేసిన వాళ్ళు పీజీలోకి ఎంటర్ అవుతున్నారు. పీజీలో ఇక్కడ రాస్తాను చెప్తా చూడండి. మీకు డిగ్రీ తర్వాత పీజీ ఉంటుంది. బిఏ వాళ్ళు చేసేది, బిఏ వాళ్ళు ఎంఏ, వాళ్ళు ఎంఏ చేయాలి. బీకామ్ వాళ్ళకు పీజీ, ఎంకామ్ చేయాలి. అయితే ఎంఏ చేసేవాళ్ళు ఇక్కడ చూడండి, మనకి ఈ సబ్జెక్ట్లో ఫస్ట్ ఎకనామిక్స్ ఉందా, హిస్టరీ ఉందా, పొలిటికల్ సైన్స్ ఉందా, అన్ని చేయడానికి వీల్లేదు. ఇందులో ఒక సబ్జెక్ట్ మాత్రం ఎన్నుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎంఏ చేద్దాం అనుకుంటున్నావు, డిగ్రీలో ఈహెచ్పి కాంబినేషన్తో చేసావు. చేసిన తర్వాత నువ్వు ఎంఏ చేయాలంటే ఒకటే సబ్జెక్ట్ చేయాలి, ఎకనామిక్స్. ఇక వేరే సబ్జెక్ట్ చేయడానికి అవకాశం లేదు. డిగ్రీ వరకు నువ్వు 3 గ్రూప్ సబ్జెక్టులు చదివావు, ఎకనామిక్స్ చదివావు, హిస్టరీ చదివావు, పొలిటికల్ సైన్స్ చదివావు. నువ్వు పీజీలోకి ఎంటర్ అవుతున్నావు. పీజీని ఏమంటావు? ఎంఏ అంటాం, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. ఇది నువ్వు చేయాల్సి వచ్చినప్పుడు ఈ 3 నుంచి ఒకదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను నేను. చూడండి, అంటే 3 చదివే అవకాశం లేదు, ఒకదాన్ని మాత్రమే చదవాలి. అర్థమైందా? లేదు, లాంగ్వేజెస్ చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ అంటే ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్ చేసుకోవచ్చు. బీకామ్ చదివిన వాళ్ళు పీజీలో ఎంకామ్ చదువుతాడు. ఎంకామ్లో ఇలాంటి అవకాశం లేదు, మొత్తం చదవాలి. ఈ 3 ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఎకనామిక్స్ ఒకటే చదివాం, హిస్టరీ మనకు రాదు, పొలిటికల్ సైన్స్ మనకు రాదు, ఒక ఎకనామిక్సే మనం చదువుకున్నాం. కానీ ఇక్కడ కామర్స్ వాళ్ళు మాత్రం అన్ని సబ్జెక్టులు చదవాలి. అర్థమైందా? బిఏ వాళ్ళు మాత్రం ఒక సబ్జెక్టే చదువుతున్నారు, ఎకనామిక్స్. ఆ ఎకనామిక్స్లో పీజీ తర్వాత ఎంఫిల్ పిహెచ్డి ఒక ఎకనామిక్సే చేస్తాడు. ఇక ఎకనామిక్స్లో పిహెచ్డి. కానీ కామర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కామర్స్లో చాలా సబ్జెక్టులు ఉంటాయి. ఫైనల్ ఇయర్ వరకు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్, దాదాపు 15 నుంచి 16 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 16 సబ్జెక్టులు మళ్ళీ ఎంకామ్లో
అన్ని చదవాల్సిందే, స్పెషలైజేషన్ లేదు. అలా అన్ని సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఎంకామ్ ఒకవేళ చదివిన తర్వాత నువ్వు టీచింగ్ సైడ్ పోవాలి అనుకోండి, ఇంతకుముందు మనం రాసినట్టుగా టీచింగ్ సైడ్ పోవాలి అనుకున్నప్పుడు ఎంఎడ్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎం అంటే మాస్టర్ అండి. మాస్టర్ అంటే నువ్వే ఒక చదువు చెప్పే ఉపాధ్యాయుడు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ కామర్స్, ఎంఎస్సి మాస్టర్ ఆఫ్ సైన్స్. ఓకేనా? ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎంఎడ్, మాస్టర్ ఇన్ ఎడ్యుకేషన్. ఇంతకుముందు మనం చేసాం చూడండి, ఏమని? డిఎడ్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది డిఎడ్ స్కూల్లో 1 నుంచి 5th క్లాస్ వరకు టీచర్స్గా చేయడానికి. సో ఇది ఏప్రిల్ మేలో నోటిఫికేషన్ పడుతుంది. ఆ నోటిఫికేషన్లో మనం అప్లై చేసుకోవాలి. మ్యాక్సిమం ఏప్రిల్ మంత్ కాబట్టి ఏప్రిల్ మంత్లో ఈ నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ మే జూన్లో ఎగ్జామ్ ఉంటుంది. అది ఎంట్రన్స్లో పాస్ అయిపోయినా నీకు డిఎడ్ సీట్ వస్తుంది. సీట్ వస్తే నీకు 2 years నీకు ఎలా టీచింగ్ చేయాలో నేర్పుతారు. 2 సంవత్సరాలు డిఎడ్. ఇది ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు బిఎడ్. ఇది కూడా ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వస్తే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ ఎగ్జామ్లో నువ్వు పాస్ కావాలి, మంచి మార్కులు రావాలి. వస్తే నీకు బిఎడ్ సీట్ వస్తుంది. బిఎడ్ ట్రైనింగ్ అయిపోతే నువ్వు ఏ స్కూల్లోనైనా చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా డిఎడ్ కంప్లీట్ అయితే స్కూల్లో చేసుకోవడానికి, ఇక్కడ హై స్కూల్లో చెప్పడానికి. ఇది ఎంఎడ్ కంప్లీట్ అయితే నువ్వు బీఈడి కాలేజీలో చెప్పుకోవడానికి, లేకపోతే ఎంఎడ్ దానికి సంబంధించిన సమాన అవకాశాలు పొందడానికి నీకు అవకాశం ఉంది. అలా టీచింగ్ సైడ్ పోవాలి అనుకునే వాళ్ళు ఆ విధంగా ఆ రూట్లో వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎంఏ ఎకనామిక్స్, లేదండి కొంతమందికి ఎకనామిక్స్ ఇష్టం లేదు అన్నప్పుడు ఎంఏ నుంచి హిస్టరీ, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్. అంటే నేను ఓన్లీ 3 రాస్తున్నాను, మిగిలిన కాంబినేషన్స్తో చాలా గ్రూప్స్ ఉంటాయి. అది మనం చదివే సబ్జెక్టును బట్టి, మనకి ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, మన ఇష్టం అది. కాబట్టి ఇక్కడ నేను 3 రాశాను కాబట్టి ఇప్పుడు నేను చదివేది ఎంఏ ఎకనామిక్స్, ఇంకొక వ్యక్తి ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్. ఈ గ్రూప్స్ మాత్రమే చదువుతారు. అయితే ఇక్కడ ఎంఏ చూడండి, ఇక్కడ ఎంఏ స్టూడెంట్ మాస్టర్ ఆఫ్ పీజీ క్యాండిడేట్ కదా, పీజీ. పీజీలో ఏం చేస్తున్నావు? ఎంఏ. ఎంఏలో ఏ సబ్జెక్టు అంటే ఎకనామిక్స్. నేను ఎకనామిక్సే చదువుతున్నాను అనుకోండి. ఎకనామిక్స్ సబ్జెక్ట్స్తో ఏం కంప్లీట్ చేసావు? బిఎడ్. అప్పుడు నువ్వు ఏం రాసుకుంటావు? ఎంఏ బిఎడ్. ఎంఏ చేసావు, బిఎడ్ చేసావు. సబ్జెక్ట్స్ ఎకనామిక్స్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, మన ఇష్టం. సో అలా ఎంఏ బిఈడి, ఎంఎస్సి చేసిన వాడికి ఎంఎస్సి బిఈడి. లేదు ఎంఈడి కూడా చేసావు, ఎంఏ ఎంఎడ్. ఇది ఉండదు, బిఈడి ఉండదు, ఎంఏ ఎంఎడ్. అర్థమైందా? సో అలా మనం ఎంఏ తర్వాత పీజీ అయిపోయిన తర్వాత, ఎంఏ కంప్లీట్ అయిన తర్వాత మనము స్లెట్ రాసుకోవచ్చు. స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్, జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేయడానికి. అదేవిధంగా నెట్ రాసుకోవచ్చు, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేయడానికి క్వాలిఫికేషన్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, అది రాసుకోవచ్చు. లేదు ఎంఏ అయిపోయిన తర్వాత ఎంఫిల్ చేసుకోవచ్చు, మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ అయిన తర్వాత పిహెచ్డి. ఇట్ మీన్స్ ఫిలాసఫీ ఇన్ డాక్టరేట్. సో దాంతో డాక్టర్, సహజంగా మనకు ఎకానమిస్టులు డాక్టర్ అని పెడతారు. అంటే పిహెచ్డి కంప్లీట్ అయిన వాళ్ళు ఫిలాసఫీ ఇన్ డాక్టరేట్. సో పిహెచ్డి కంప్లీట్ అయిన వాళ్ళు డాక్టర్ రామనాథం, డాక్టర్ రంగారావు. డాక్టర్ ఎందుకు వస్తుంది? హాస్పిటల్లో ఉండేవాడిని డాక్టర్ అన్నాం. పిహెచ్డి కంప్లీట్ చేసినటువంటి చదువుకున్నటువంటి వ్యక్తిని డాక్టర్తో గౌరవిస్తాం, డాక్టరేట్ ఇస్తాం. సో అలా పూర్తిగా కోర్సెస్ని మనము అడాప్షన్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, అడాప్షన్ చేసుకోవచ్చు. ఇలా మనం ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత చేసుకున్నటువంటి కోర్స్. లేదండి ఇలా కాకుండా నాకు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంకొక కోర్సు కూడా ఉన్నాయి. వాటిని ఏమంటామంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటాం.
హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటాం. ఇది BBM హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటాం. ఇది కూడా మంచి కోర్సే. హోటల్ అంటే మన చిన్న చిన్న హోటల్ కాదు, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్లో, ఇతర దేశాలలో హోటల్స్లో పనిచేయడానికి ఈ కోర్సును కూడా మనం ఆఫర్ చేసుకుంటున్నారు. దేశంలో ఈ కోర్సు కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఇది ఇంట్రెస్ట్ లేని వారు, అకాడమిక్ కోర్సు వైపు ఇంట్రెస్ట్ లేని వారు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కూడా చేసుకోవచ్చు. ఈ కోర్సు నేర్చుకొని మంచి పెద్ద పెద్ద హోటల్స్లో, ఇతర దేశాల్లో మంచి శాలరీ, మంచి ఉద్యోగం పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా? సో అలా మనము ఉన్నటువంటి యొక్క చదువు ఆధారంగా, మనకు వస్తున్నటువంటి యొక్క ఆఫర్స్ ఆధారంగా మనం ఏ కోర్సు చదివాం, ఏ కోర్సు మనకు అనుకూలంగా ఉంటుంది అనేటటువంటి యొక్క అంశాన్ని బట్టి మనము ఈ యొక్క కోర్సుని సెలెక్ట్ చేసుకొని జాబ్స్కు సంబంధించిన అవకాశాలని మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ సమావేశం వల్ల ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉంది. ఇంకా కొన్ని వీడియోస్లో మీకు అవకాశాలకు సంబంధించినటువంటి వీడియోస్ అన్ని పెడతాను. కాబట్టి మీకు ఏం భయం లేదు, జాగ్రత్తగా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. కాబట్టి మీ ఇంటర్మీడియట్ తర్వాత ఈ కోర్సెస్ను కనుక మీరు చేసుకోగలిగితే ఆటోమేటిక్గా, ఎందుకంటే చాలామందికి అవగాహన లేక చాలామంది ఫ్రెండ్స్ని అడుగుతారు, ఇదేం చదవాలి, అదేం చదవాలి, నువ్వేం చదువుతున్నావు, నువ్వు చదివింది నేను చదువుతాను అనే విధంగా కాకుండా మీకు అవగాహన కల్పించుకోగలిగితే ఆటోమేటిక్గా మంచి ఫీచర్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. సో వ్యూవర్స్, ఈ వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. డిగ్రీకి సంబంధించిన వీడియోస్ అన్నీ మీకు అందులో ఉన్నాయి, చూడండి. ఆన్లైన్లో ఎలా చేయాలి, దోస్త్ వెబ్సైట్లో ఎలా అప్లై చేసుకోవాలి అనే వీడియోస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.